విద్యాసాగర్ రావు లేని లోటు తీరంది అన్నారు మంత్రి హరీష్ రావు. తొందరలోనే ఒక ప్రాజెక్టుకి ఆయన పేరు పెడతామన్నారు. రవీంద్ర భారతిలో రెండో రోజు విద్యాసాగర్ రావు నాటికల ప్రదర్శన ఉత్సవాలు జరిగినాయి. ఆయన రాసిన నాటకాల పుస్తకాన్ని రిలీజ్ చేశారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉద్యమంలో విద్యాసాగర్ రావు పాత్ర మర్చిపోలేనిదన్నారు మంత్రి హరీష్ రావు. ఆరోగ్యం మంచిగా లేకపోయినా రాష్ట్ర ప్రాజెక్టుల కోసం తపన పడిన గొప్ప వ్యక్తి లేకపోవడం బాధాకరమన్నారు. విద్యాసాగర్ రావు రాసిన నీళ్లు నిజాలు పుస్తకం తెలంగాణ సమాజాన్ని నిద్రలేపిందన్నారు. విద్యాసాగర్ రావు పేరు మీద రవీంద్ర భారతిలో జరుగుతున్న నాటకోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి. ఆయన కోరుకున్నట్టు 1 కోటి ఎకరాలకు సాగునీరు కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తారన్నారు మంత్రి. మన విద్యాసాగర్ రావు గారి కళ 1 కోటి ఎకరాల మాగాని ఈ తెలంగాణ అనేటువంటి కళను తప్పకుండా నిజం చేస్తాం. వారి నడిపిన దారిలో వారు సూచించినటువంటి మార్గంలో నడిచి ఈ ప్రాంతాన్ని రాష్ట్రాన్ని కృష్ణా గోదావరి జలాలను సద్వినియోగం చేసి సస్యశ్యామలం చేసే దిశగా ముందుకు పోతాం. విద్యాసాగర్ రావు ఆశయాలను ముందుకు తీసుకుపోవలసిన బాధ్యత అందరి మీద ఉందన్నారు సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్. విద్యాసాగర్ రావు రచించిన పుస్తకాలను ప్రతి ఒక్కళ్ళు చదవాలన్నారు దేశపతి. యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఈయన నావాడు అని అనుకున్నాడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఈ నేల నలుచెరుగులా తిరుగుతూ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని, ముఖ్యంగా నదీ జలాల్లో వాటాకు సంబంధించి అమలైన వివక్షని, ద్రోహాన్ని గుండె గొంతుకతో వినిపించాడు విద్యాసాగర్ రావు గారు. వట్టి లెక్కలు చెప్పినట్టు చెప్పలేదు. తరతరాల ఒక తెలంగాణ ఆక్రోశానికి అక్షర రూపాన్ని ఇచ్చాడు, ఉపన్యాస రూపాన్ని ఇచ్చాడు. నాటకోత్సవాల్లో రెండో రోజు విద్యాసాగర్ రావు రాసిన ఆప్కి అదాలత్, గంధర్వులే తీరుస్తార్, ప్రధానం అనే నాటకాలను కళాకారులు మంచిగా ప్రదర్శించారు. విద్యాసాగర్ రావు రాసిన నాటకాలను, పుస్తకాలను ఆవిష్కరించారు మంత్రి హరీష్.